Yeah, hi. Hello. Once again, this is Dr. Rahul Yashub coming with a new topic. అంటే కొత్త టాపిక్ అనేం కాదు, యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్స్ అనమాట దీంట్లో. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక డెవలప్మెంటల్ డిజార్డర్ ఉంది, లేదంటే ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని పేరెంట్స్ ఐడెంటిఫికేషనే కొంచెం లేట్ అవుతుంది ఎవ్రీ చిల్డ్రన్లో. సో టుడే వి డిస్కస్ అబౌట్ దట్ చిల్డ్రన్స్ ఐడెంటిఫికేషన్ of developmental delay or early interventions. Okay, welcome. So let's start with first thing. యాక్చువల్లీ డెవలప్మెంటల్ డిలే ఉంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇఫ్ అంటే ఒక డాక్టర్ ఎవరు అంటే ఐడెంటిఫై చేస్తారు, ఓకే, బట్ పేరెంట్స్గా మనం ఎలా డిఫెక్ట్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది? ఎప్పుడైనా కానీ ఒక చిల్డ్రన్లో విత్ ఇన్ 5 years ఆఫ్ స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 yearsలో అన్నీ ఆల్మోస్ట్ తెలుస్తుంది. సో 5 years ఆఫ్ స్పాన్లో ఫస్ట్ 1 year అనేది అంతకన్నా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఆ ఫస్ట్ 1 yearలో అబ్జర్వేషన్లోనే మీకు అర్థమైపోద్ది క్లియర్గా, ఓకే బేబీ కరెక్ట్గా గ్రో అవుతుందా, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో డెవలప్మెంటల్ డిలే ఉందా, లేకపోతే న్యూట్రిషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమన్నా వస్తున్నాయా అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం ఫస్ట్ స్టార్టింగ్లో. ఎలా అంటే ఫస్ట్ 1 year లోపల ఫస్ట్ మంత్కి యాక్చువల్గా ఓకే 1 month అవ్వగానే బేబీ పుట్టి 1 monthకే హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తారు పైకి, లైక్ ఇట్లా పైకి లిఫ్ట్ చేయడం, లైక్ చిన్న చిన్న సౌండ్స్ లైక్ కుకు కుకు గిగి అలాంటి సౌండ్స్ ఇవ్వడం, అండ్ పర్సన్స్ రికగ్నైజ్ చేయగలరు ఇది 1 month అయిపోయిన వెంటనే. సో ఆ 1 month అయిపోయిన వెంటనే ఇవన్నీ చేయగలరు. సో నెక్స్ట్ 6 months వరకు, 6 monthsకి లైక్ ఎట్లా అంటే ఒక 6 monthsకి ఎట్లా అంటే కూర్చోవడం, కొంచెం ఎక్కడైనా ఒక మూల పోయి కూర్చోవడం, అలా కూర్చునేది స్టార్ట్ చేస్తాడు. అండ్ బ్యాబల్స్ ఇవ్వడం, కొంచెం కొంచెం స్ట్రెయిన్స్ లైక్ కొంచెం కోపం కానీ కొంచెం యాంగ్జైటీ కానీ ఇలాంటివి కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉంటాయి లైట్గా ఆ టైంలో. అండ్ కరెక్ట్గా స్పెసిఫిక్గా పేరెంట్స్ని రికగ్నైజ్ చేస్తారు ఎప్పుడు 12 monthsకి అలా వచ్చేసరికి. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వేరే వాళ్ళు ఎవరు అనేది రికగ్నైజ్ చేస్తారు. అంటే లైక్ 9 months ఆ టైంలో జరగచ్చు ఇది. అండ్ ఈ టైంలో 9 months నుంచి 12 months లోపలే మీకు బేబీ సౌండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, లైక్ మామ డాడా, ఓ లేకపోతే అమ్మ అమ్మమ్మ మా మామ, లేక అత్త తాత, ఇలాంటి సౌండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అప్రాక్సిమేట్లీ 9 to 12 months లోపు. సో ఆ టైంలోనే మనం చూసుకోవాలి, సో ఓకే సౌండ్స్ ఇస్తున్నాడు ఆ బేబీ, ఓకే కరెక్ట్ సౌండ్స్ వస్తున్నాయి. ఇఫ్ తర్వాత ఒకవేళ మీరు అన్నట్టుగా లేట్ అయినా ఏమైనా కానీ ఒక 15 months లోపల వస్తాయి లైక్ ఇలాంటి సౌండ్స్ కానీ. సో 2 years వచ్చేసరికి 2 yearsకి 2 phrases సౌండ్స్ ఇవ్వాలి, లైక్ 2 words చెప్పాలి, నాకు కావాలి లైక్ అలాంటివి. సో ఒక 2 phrases సౌండ్స్, 2 words సౌండ్స్ అన్ని ఇస్తూ ఉండాలి. సో అలాంటివన్నీ ఇవ్వకపోతే అప్పుడు మనకు స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చి నడవడం, పాకడం, ఇవి కూడా ఉంటాయి. లైక్ ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ కూర్చోవడం అనేది, నిలబడడం అనేది లైక్ టైంకు వస్తూ ఉంటుంది. బట్ 6 monthsలో కూర్చోవడం స్టార్ట్ చేస్తారు, తర్వాత పాకడం స్టార్ట్ చేస్తారు, తర్వాత కొంచెం కొంచెంగా మెట్లు ఇట్లా అవన్నీ చూసుకొని ఎక్కడం స్టార్ట్ చేస్తారు పాకుతూ, తర్వాత ఆబ్జెక్ట్స్ని పట్టుకొని నిలబడడం స్టార్ట్ చేస్తారు. సో ఇవి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఇది కూడా ఒక కాజ్ అనమాట. ఇవి కూడా లేట్ అయినా కానీ ఓకే డెవలప్మెంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది అప్పుడు తెలుసుకోవచ్చు మనం. బట్ వన్స్ మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఓకే అనుకుంటే ఓకే, నో ఇష్యూస్. ఎందుకు 2 years లోపల మనకి కరెక్ట్గా రాలేదు, మాట్లాడలేకపోతున్నాడు అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల ఇష్యూస్ ఏమొస్తుందంటే కొంచెం త్వరగానే రికవర్ చేయొచ్చు అబ్బాయిని. ఇంచుమించుగా తను ఒక 6 years 7 years వచ్చేసరికి మొత్తం రికవర్ అయిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డెవలప్మెంటల్ డిజార్డర్ డ్యూ టు దేనివల్ల? సో కొంతమంది పిల్లలకి న్యూట్రిషన్ ఇష్యూస్ ఉంటాయి, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ వాళ్ళు ఉంది సరిగ్గా తీసుకోకపోవడం, వాళ్ళ పేరెంట్స్ సెలెక్టివ్గా ఇవ్వడం, లైక్ కొన్ని కొన్ని ఫుడ్సే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి అవే తింటున్నారని అవే పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. సో న్యూట్రిషనల్ ఇష్యూస్ వల్ల కూడా డెవలప్మెంటల్ ఇష్యూస్ వస్తాయి. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే న్యూట్రిషనల్ ఇష్యూసే కాకుండా వీళ్ళ సైకలాజికల్ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయంటే నవేడేస్ దే ఆర్ గోయింగ్ వేర్ వర్క్ అండ్ దే వోంట్, అంటే వాళ్ళు అసలు పట్టించుకోరు అన్నమాట. చాలా వరకు ఏదో బేబీస్తో ఉన్నామంటే ఉన్నామని ఉంటారు. ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళు డెవలప్మెంటల్ డిజార్డర్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కావాలనే మాట్లాడకపోవడం కొంతమంది, వాటి వల్ల స్పీచ్ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కొంతమంది చాలామంది పేరెంట్స్ చెప్పే విషయం, అంటే నా దగ్గరకు వచ్చే పర్సనల్ పేరెంట్స్ చెప్పే విషయం ఏంటంటే, సార్ మేము ముందుగా తెలుసుకున్నాం కానీ మా ఇంట్లో వాళ్ళు ఇంకా 2 monthsకి వస్తుంది, లేదా ఇంకో 1 yearకి వస్తుంది, ఇంకో 1 yearకి వస్తుంది అని చెప్తే అందువల్ల సార్ 6-7 years ఇలా చేసాం, అందుకని ఇప్పుడు వచ్చామని.
బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ డౌట్ అనేది రైజ్ అయ్యింది అంటే కంపల్సరీగా మనం వెళ్ళి కన్సల్ట్ అయ్యి చెక్ చేసుకోవాలి. బికాస్ 2 ఇయర్స్లో మీకు కనుక ఒకవేళ స్పీచ్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా రానప్పుడు బెటర్ టు గో అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఇఫ్ నో అంటే అక్కడ ఏం ప్రాబ్లం లేదంటే నో ఇష్యూ. ఇఫ్ సంథింగ్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఏమన్నా ప్లేస్ అయినాయి లైక్ ఏడిహెచ్డి కానీ ఇలాంటివి అయితే నో ఇష్యూస్. అంటే ఏడిహెచ్డి అంటే కొంచెం బెటర్గా తగ్గిపోతుంది, అంటే కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటారు, కొంచెం కంట్రోల్ అవుతారు, కన్సోల్ అవుతారు, అయిపోతుంది. బట్ బ్రెయిన్ డెవలప్మెంటల్ థింగ్స్ ఏమన్నా వచ్చాయంటే అంటే కొంచెం ఏజ్ డిఫాల్ట్స్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ఫిజికల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, మెంటల్ గ్రోత్ తక్కువగా ఉంటుంది. సో మెంటల్ గ్రోత్ తక్కువగా ఉన్నప్పుడు అంటే లుకింగ్ లైక్ ఏ ఫిజికల్లీ 6-7 ఇయర్స్ బేబీ, బట్ మెంటల్ గ్రోత్ చూసేసరికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా వస్తుంది. సో అలాంటివన్నీ మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ చేసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళకి బిహేవియరల్ మేనేజ్మెంట్స్ కానీ లేదా బిహేవియరల్ థెరపీ ఇస్తారు, బిహేవియర్ మేనేజ్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రైనింగ్స్ కానీ స్పెషల్ నీడ్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ అండ్ స్పీచ్ థెరపీ కానీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ కానీ అండ్ టాస్క్ మేనేజ్మెంట్స్ కానీ ఇవన్నీ అనలైజ్ చేసి ఇస్తూ వస్తేనే నెక్స్ట్ వాళ్ళు కొంచెం బెటర్ అవుతారు. బట్ ఎప్పుడైతే లేట్ చేయడం వల్ల లైక్ ఎప్పుడు 7-8 ఇయర్స్ అవుతుంది అప్పుడు వచ్చారనుకోండి, అప్పటి నుంచి హెవీ టైం తీసుకుంటుంది. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ చాలా టైం లాస్ట్ అయింది అండ్ వాళ్ళు ఒక ప్యాటర్న్కి బిహేవియర్కి అలవాటు అయిపోతారు బాగా. సో అప్పుడు మనం నేర్పించలేం. బికాస్ ఎందుకంటే అప్పటికి కాపీయింగ్ బిహేవియర్ అంతా ఉండదు. లైక్ మీరు 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ఈ టైంలో వీళ్ళకి కాపీయింగ్ బిహేవియర్ వస్తుంది, అంటే ఆ పక్కన వాళ్ళని కాపీ చేయడం లేదా వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళ మదర్ను వాళ్ళ ఫాదర్ను కాపీ చేయడం. ఇలాంటి టైంలోనే మనం ఏదైనా చేయగలం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం లెర్న్ చేయడం ఒక ఇది ఉంటుంది. సో తర్వాత నుంచి కొంచెం కష్టం అవుతూ వస్తుంది, నెక్స్ట్ వెళ్ళే కొద్ది డెవలప్ అయ్యే కొద్ది కొంచెం కష్టం. సో ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల వస్తారా అంటే అంటే మీరు అన్నట్టుగా క్లియర్గా చెప్పాలంటే ఒకళ్ళు ఏమనుకుంటారు, సార్ మా బేబీ ఒక 3 మంత్స్లో సెటరేట్ అవుతుందా, లేదా ఒక 1 ఇయర్లో అవుతుందా, లేదా 2 ఇయర్స్లో అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. బెటర్ మనం ఎందుకంటే మనం ఎవరికైనా వచ్చేది ఒకే విధమైన థెరపీస్ ఇస్తారు వీళ్ళు సెషన్స్, అండ్ వాళ్ళని మైండ్ సెట్ని బట్టి ఇవ్వాలి మనం. వాళ్ళ మైండ్ సెట్ ఎంతవరకు ఉంటుంది, సో ఓకే వీళ్ళు ఇంతవరకే గ్యాప్ చేయగలరు, లేకపోతే ఇంతవరకే వీళ్ళు ఐడెంటిఫై చేసుకోగలరు, ఇంతవరకే వీళ్ళు ఇది చేయగలరు. వాళ్ళని ఎక్కువ టెన్స్ చేయడం వల్ల ఎక్కువ టెన్షన్ పెట్టడం వల్ల ఎక్కువ వాళ్ళని ప్రెజర్ చేయడం వల్ల వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల కోపం రావచ్చు, తర్వాత ఫిట్స్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళ సైకలాజికల్ లెవెలే మారిపోవచ్చు. ఉన్న వాళ్ళకి అంటే ఓకే పేరెంట్స్ మీద ఉన్న ఒపీనియన్ మారిపోవచ్చు, లేకపోతే ఎవరి మీద ఉన్న ఒపీనియన్ మారిపోవచ్చు. సో బెటర్ టు స్లో అండ్ స్టడీ, అంటే స్లోగానే తనకి ఫిట్ చేసుకుంటూ రావాలి. ఓకే ఇఫ్ హీ ఈజ్ లర్నింగ్ స్పీడ్, తను స్పీడ్గా లర్న్ చేశారంటే స్పీడ్గా లర్న్ చేయించలేదు, త్వరగా అయిపోతుంది, త్వరగా లర్న్ చేపిస్తాం. ఓకే సెట్ రైట్ అయ్యాడు అనుకోండి, బిహేవియర్ సెట్ రైట్ అయిందని చెప్పి స్కూలింగ్లోకి సెట్ చేయొచ్చు. బట్ చాలామంది ఏం చేస్తారు, లేట్ అంటే ఐడెంటిఫికేషన్ చాలా లేట్. 2 ఇయర్స్లో మీకు రావాల్సినవన్నీ ఆల్మోస్ట్ తెలుసు. 2 ఇయర్స్ లోపల ఆ బేబీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. 3rd ఇయర్ నుంచి కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తారు, 3 phases అట్లా. 5 ఇయర్స్ లోపల కంప్లీట్లీ బేబీ ఒక బెటర్మెంట్కి వస్తారు, లైక్ ఆన్సర్స్ కానీ అన్ని బిహేవియర్ కానీ అన్నీ చేసుకుంటారు. సో ఇది తెలిసినప్పుడు మనం ఆ ప్యాటర్న్ని చూసుకోవాలి. చాలా కొంతమంది పేరెంట్స్ ఏంటి, సార్ వాళ్ళ పిల్లలు ఇలా వెళ్తున్నారు, మా పక్కింటి వాళ్ళు ఇలా వెళ్తున్నారు, మనం కూడా తీసుకెళ్ళాలి, ఇలాంటి ఇష్యూస్ ఏం పెట్టుకోవద్దండి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేబీ చార్ట్ మనం చూసుకోవాలి, మన బేబీ ఎంతవరకు ఉన్నాడు, ఎలా సెట్ రైట్ చేస్తే సెట్ అవుతాడు, ఇవి ఆలోచించుకోండి. ఎర్లీగా ఐడెంటిఫై చేశారంటే బెటర్ టు కన్సల్ట్ అండ్ డెఫినెట్లీ వాళ్ళని ఖచ్చితంగా థెరపీ సెషన్స్కి తీసుకెళ్ళండి ఎక్కడ ఉన్నా కానీ. అప్పుడు వాళ్ళు సెట్ రైట్ అవుతారు. వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ని సైకాట్రిస్ట్ దగ్గర చూపించండి, ఓకే హీ ఈజ్ బెటర్ అంటుంటే ఆ తర్వాత నుంచి మీరు స్కూలింగ్కి పంపించండి. ఇఫ్ అంటే సార్ 10 మందిలో వేసేస్తే సెట్ అయిపోతాడని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. 10 మందిలో వేసేస్తే సెట్ అయిపోతాడని ఒక ఫీలింగ్లో ఎలా అంటే మ్యాక్సిమం మోస్ట్లీ సెట్ అవ్వరు. సమ్ పీపుల్ అంటే సెట్ డ్రైవ్ని ఎట్లా అవుతారంటే ఇద్దరు గుడ్ టీచర్స్ ఉండాలి, దాంతోపాటు ఫ్రెండ్స్ ఉండాలి, వీళ్ళందరూ కలిసి తను కన్సోల్ అవ్వగలగాలి, వాళ్ళతో ఈక్వలైజ్ అవ్వాలి. అలాంటివన్నీ జరిగినప్పుడు సో ఓకే ఒక 10% 5% ఛాన్స్ ఉంటుంది. అంతేకాని 99% లైక్ ఇలాంటి పిల్లల్లో లైక్ ఆటిస్టిక్ అని చెప్పిన, లేదంటే వాళ్ళు డెవలప్మెంటల్ డిలే చాలా లేట్గా ఉన్నా, గ్యాప్ చాలా ఎక్కువగా ఉన్నా కన్సోల్ అవ్వడం కష్టం, అంటే వాళ్ళతో మిక్స్ అవ్వడం కూడా కష్టం. సెకండ్ ఏంటంటే సోషలైజేషన్, సార్ మా వాడు మాతో తప్ప ఇంకా ఎవరితో మిక్స్ అవ్వట్లేదు. ఇట్లా సోషలైజేషన్ ఇష్యూస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఓకే లాస్ట్ కరోనా టైంలో కొంతమందికి స్టార్ట్ అయింది పాపం, తర్వాత ఇప్పుడు సెటరేట్ అయిపోయారు కాబట్టి నో ఇష్యూ. బట్ నార్మల్గా సోషలైజేషన్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే తనకన్నా తనలాగా లేని వాళ్ళు కలవకపోవడం వల్ల వాళ్ళు సోషలైజేషన్ అవ్వలేరు ఎవరితో. సో అదే అంటే తనతో ఎలా ఆడుకోవాలి, తనతో ఎలా మాట్లాడాలి అనేది తనకు ఒక గ్రాస్ పీరియడ్ ఉంటుంది, ఓకే దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అలాంటప్పుడు సోషలైజ్ అవుతారు కొంచెం.
బట్ వాళ్ళు కూడా అనలైజ్ చేసుకొని సోషలైజ్ చేసుకోవాలి. బట్ ఎందుకంటే ఎవ్రీ పర్సన్ నాట్ అంటే వాళ్ళందరినీ ఫ్రెండ్స్ లాగా చూడలేరు. సో ఇవన్నీ చూసుకొని ఎర్లీగా ఐడెంటిఫై అయితే చేయండి. ఫస్ట్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే డెఫినెట్లీ కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని అండ్ చెక్ చేయించుకోండి. ప్లస్ వాళ్ళకి థెరపీ సెషన్స్ ఇప్పించండి. అండ్ 1 అవర్ 1.5 అవర్ సెషన్స్ అని ఇస్తూ ఉంటారు. సో ఓకే 1.5 అవర్ 1 అవర్లో అంటే మన ప్రాబ్లమ్ని బట్టి లైక్ మైల్డ్ ఇష్యూస్ అనుకోండి 1 అవర్ 2 అవర్స్లో సరిపోతుంది. కొంచెం మోడరేట్గా ఉన్న ఇష్యూస్ అయినా కానీ కొంచెం ఇది కావట్లేదు అనుకుంటే బెటర్ టు మేక్ ఇట్ ఏ హాఫ్ డే ఫర్ సెషన్స్. అదర్వైజ్ సెండ్ ఇట్ ఏ 10 to 4 సెషన్స్ ఈజ్ ఇట్ ఏ గుడ్, బికాస్ అన్నీ కంప్లీట్గా రిలీజ్ అయ్యి వస్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేబీ కండిషన్ ఏంటనేది తెలుసుకోవాలి మనం. సో ఎవరు చెప్పినా ఏం చెప్పినా కానీ బెటర్ టు కన్సల్ట్. అదర్వైజ్ డోంట్ టేక్ ఎ డెసిషన్, బికాస్ ఎందుకంటే ఆ ఏజ్ అనేది కొంచెం ఎర్లీ ఏజ్ అండ్ గోల్డెన్ ఏజ్. బికాస్ మనం కరెక్ట్ చేయగలం ఆ ఏజ్లో అయితే. ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ థెరపీ సెషన్స్ చేసినా కానీ కరెక్ట్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఏజ్ అనేది చాలా టఫ్ థింగ్ అవుతుంది. సో దాని గురించి ఆలోచించండి. అండ్ బెటర్ ఎనీ డౌట్స్ విల్ జస్ట్ కామెంట్ ఆర్ మెయిల్ మీ. మెయిల్ కూడా ఇస్తున్నాను ఈసారి. జస్ట్ మీరు మెయిల్ చేయొచ్చు హ్యాపీగా. నాకు మెయిల్ చేశారంటే అనలైజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ టైమ్ ఐ కాల్ బ్యాక్ యూ, సెండ్ యువర్ నంబర్. ఓకే, థ్యాంక్ యూ.